తాళభంజుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు తన సంకల్పం వలన తన శరీరం నుంచి ఒక కన్యకను జనింపజేశాడు. ఆమె పేరు ఏకాదశి. ఆమె శ్రీహరిని 3 వరాలను కోరింది. 1 సదా మీకు ప్రియంగా ఉండాలి. 2 అన్ని తిథులలోనూ ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి. 3 నా తిథియందు భక్తితో పూజించి ఉపవాసం చేసిన వారికి మోక్షం లభించాలి అని కోరినట్లు పురాణాలు చెప్పాయి. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణము తెలిపింది. అందువల్లనే ఈరోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశి నాడు శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానము చేయడము చాలా మంచిది. ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో పాటించడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఏకాదశి ఉపవాసం పాటించే వారికి ఈ నెల అంతా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో 2 ముఖ్యమైన ఏకాదశి తిథులు ఉన్నాయి. మొదటిది పరివర్తిని ఏకాదశి. ఈ పరివర్తిని ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజున మహావిష్ణువును ధ్యానించడం, పూజించడం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. పరివర్తిని ఏకాదశి ఉపవాసము సెప్టెంబర్ 14 శనివారం నాడు ఆచరించబడుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది. రెండవది ఇందిరా ఏకాదశి. ఇందిరా ఏకాదశి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ప్రధాన ఏకాదశి. ఈ రోజున చేసే ఉపవాసము పూర్వీకుల శాంతికి, వారి ఆత్మల మోక్షానికి అంకితం చేయబడింది. సాధారణంగా భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటారు. ఇందిరా ఏకాదశి వ్రతం సెప్టెంబర్ 28న జరుపుకుంటారు. మరుసటి రోజు సెప్టెంబర్ 29న మళ్ళీ ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం హిందూ మతంలో ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతి నెల 11వ రోజున వస్తుంది. ఏకాదశి అంటే 11. ఈ ఉపవాసము ముఖ్యంగా విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి తిథి రోజున ఉపవాసం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతాడు. ముఖ్యంగా మోహిని ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, కామిక ఏకాదశి వంటి అనేక రకాల ఏకాదశి తిథి ఉపవాసాలు ఉన్నాయి. ఇవి దేనికదే విశిష్టత కలిగి ఉన్నాయి. అంతేకాదు విభిన్న ప్రాముఖ్యత, పూజా విధానాలు ఉన్నాయి. చంద్రగమనం ప్రకారం ప్రతి నెల 2 సార్లు ఏకాదశి తిథి వస్తుంది. ప్రతి నెల 2 సార్లు ఏకాదశి ఉపవాసాలు చేస్తారు. అంటే సంవత్సరం మొత్తం 24 ఏకాదశి ఉపవాసాలు చేస్తారు. చాలామంది ఉపవాస సమయంలో ఆహారం, నీరు తీసుకోరు. ఉపవాసం పాటించే ప్రజలు రోజంతా విష్ణువు మంత్రాలను పఠిస్తూ భజనలు, కీర్తనలతో గడుపుతారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ రోజున దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల పుణ్యం లభిస్తుంది. కలియుగంలో మానవులు యజ్ఞ యాగాది కర్మలు ఆచరించలేని స్థితిని పొందుతారు. కాబట్టి వారి యొక్క కష్టములు తొలగి సుఖ సౌఖ్యములు పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనటువంటి వ్రతముగా తెలిపారు. మనకు పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. చాంద్రమాసం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి బాగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుండి విముక్తి పొందగలరని, మరణ అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణము సూచిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.